ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండల కేంద్రాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. మూడో విడతలో తల్లాడ మండలంలో 25 గ్రామ పంచాయతీలు, ఏన్కూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మండలంలోని గ్రామాలను జోన్ల వారీగా విభజించి రూట్ మ్యాప్ రూపొందించారు. పోలింగ్ సిబ్బందిని బస్సుల ద్వారా ఆయా గ్రామాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన శ్రీవంత ఆఫీసర్ గారు మీ ఆరో గారి దగ్గర బోధిస్తూ ఉన్నాయి. అంటే వెళ్ళిపోండి ఆ రూట్లో. అయితే మీరు ముందు పోతుంటే బస్సు వస్తుంటుంది. బస్సు వస్తుంటే ఒక దగ్గర దించారు అనుకుందాం. అది తర్వాత లాస్ట్ పోయిన తర్వాత లాస్ట్ అయిపోయింది, ఆడనే బస్సు ఆడనే ఉంటుంది కదా. ఈ ఖాళీ బాక్సులు ఇవన్నీ వస్తుంటాయి కదా. ఇక మెటీరియల్ తీసుకుని వచ్చేటప్పుడు ఒక హోమ్ గార్డు, మేల్ హోమ్ గార్డు ఇయ్యాలి మాకు చేశారా? ఎవరైనా ఇక్కడ ఎవరున్నారు ఓనా? ఆ విహెచ్ఎఫ్ సెట్ నేను పిలిచినా, పిఎస్ నుంచి పిలిచినా, లేకపోతే ఎస్ఐ గారు పిలిచినా, కన్సర్న్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ పిలిచినా కూడా మీరు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు గ్యాదరింగ్ ఉండడానికి వీల్లేదు. 163 BNSS మీకు అందరూ చేసి 144 CRPs అంటారు. 163 BNSS ప్రమోగేషన్ ఉంది కాబట్టి స్టేషన్లో పని చేసిన 5-6 7 ఉంటే వాళ్ళు రావద్దు, గ్రూప్ మొబైల్స్ రావద్దు. రేపు మిడ్-నైట్ 12 గంటల వరకు ఉండాల్సిందే. నేను చెప్పేంత వరకు సిపి గారి ఇన్స్ట్రక్షన్ మేము కన్వే చేసేంత వరకు సర్పంచ్ డిక్లేర్ అయ్యేసరికల్లా ఇక వాడు అపోజిషన్ ఇది ఎన్ష్యూర్ చేయగలిగితే నేను సెకండ్ ఫేజ్లో గంగా సీట్లో పోతే 300 మంది గ్యాదరింగ్ అయ్యారు. 300 మంది గ్యాదరింగ్ అయిన తర్వాత ఏం చేస్తావాడా? ఏం చేయలేకపోయినాం. నేను అప్పుడు తిరుగుకుంటా నా దగ్గర 6-7 నమస్కారం అండి. ఇప్పుడు రేపు ఈ తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే తల్లాడ మండలం పరిధిలో 12 రూట్లు ఉన్నాయి. తర్వాత 200 మంది ఇక్కడ 200 మంది ఆఫీసర్లు, అవుట్ సైడ్ ఫోర్సు, TGSP బెటాలియన్, ప్లటూన్స్ ఇవన్నీ కలుపుకొని 200 మంది ఆల్రెడీ డ్యూటీలలో కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడే బ్రీఫింగ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి 163 BNS అంటే ప్రొహిబిటరీ ఆర్డర్స్ 100 మీటర్లు 200 మీటర్ల వరకు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. పబ్లిక్ ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో కానీ 200 మీటర్ల దూరంలో కానీ క్యాన్వాసింగ్ చేయడానికి వీల్లేదు. 200 మీటర్ల దూరంలో అవతలనే ఉండాలి. ఎక్కడ కూడా ప్లాకార్డ్స్ పెట్టి, గుర్తులతోటి ప్లాకార్డ్స్ పెట్టి ప్రచారం చేయడానికి వీల్లేదు. రూట్ మొబైల్స్ కూడా 12 రూట్లలో 12 రూట్ మొబైల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. వాళ్ళకి వెహికల్స్ కూడా ఇచ్చినాం. దానికి VHF సెట్ ఉంటుంది. అందరూ కూడా రూట్లలో తిరుగుతుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత పోలింగ్ మెటీరియల్, పోలింగ్ స్టేషన్ సిబ్బంది పెట్టిన తర్వాత రీచ్ అయిన తర్వాత పోలింగ్ స్టేషన్ లొకేషన్లో రీచ్ అయిన తర్వాత నైట్ మొత్తం ఇక్కడనే ఉంటారు. రేపు మార్నింగ్ నుంచి రేపు మిడ్-నైట్ వరకు కూడా పోలీసు అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ కూడా పోలింగ్ రిజల్ట్ డిక్లరేషన్ అయిన తర్వాత ర్యాలీస్కి పర్మిషన్ లేదు. ఎవరన్నా ర్యాలీస్ పర్మిషన్ ఇయ్యరు. ఎవరైనా చేసిన వాడికి కేసులు బుక్ అవుతాయి. చాలా ప్రశాంతంగా పబ్లిక్ కోరేది ఏంటంటే ప్రశాంతంగా ఓటేయండి. ఎక్కడ కూడా మీరు కేసులలో ఇన్వాల్వ్మెంట్ కాకండి. కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయితే అన్ని వయలేషన్స్, MCC వయలేషన్స్ ఇవన్నీ ఉంటే కూడా కేసులు బుక్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా పబ్లిక్ పోలీసు సహకరించి ప్రశాంతంగా ఓటు వేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో విజయవంతంగా చేయాలి. మీడియాకి లోపల పర్మిషన్ లేదు. గేట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న క్యూని గేట్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. స్టేషన్లోకి బూత్ అనే లేదు. పోలింగ్ స్టేషన్లోకి పోవద్దు. పోలింగ్ స్టేషన్ బయట ఏదైతే క్యూ ఉంటుందో అక్కడ గేట్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ పోలింగ్ స్టేషన్ లోపలికి గేట్ లోపలికి అంటే పోలింగ్ స్టేషన్ లోపల పోవడం కానీ లేదు, ఎంట్రీ లేదండి. మీరు అది గమనించాలి. మీడియా మిత్రులు సహకరించాలి పోలీస్కి. ఎందుకంటే ఇది 3rd ఫేజ్ కాబట్టి ఫస్ట్, సెకండ్ ఫేజ్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇది కూడా మా సిపి గారు ఛాలెంజ్ తీసుకొని, మేమంతా ఛాలెంజ్ తీసుకొని మేము చాలా పకడ్బందీగా అంతా ఏర్పాటు చేసినాం. అన్ని చోట్ల కూడా
పకడ్బందీ ఏర్పాట్లతోటి ప్రశాంతంగా జరపడానికి 100% ప్రయత్నిస్తాం, చేస్తాం అంతే. ఓకే.